నమస్తే. ఆశా వర్కర్ పైన నిన్న పోలీసుల దమ్మకాండం చూస్తా ఉన్నాము. సో, వారిని పరామర్శించడానికి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావు వస్తా ఉన్నారు. సో, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ వేముల మారన్న ఉన్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారని నిన్న మీరు కూడా స్వయాన అక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఏంది పరిస్థితి? మేము ట్రేడ్ యూనియన్ నాయకునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిన్న రాంబాబు గారు రాష్ట్ర అధ్యక్షుని నాయకత్వంలో జరిగినటువంటి కార్యక్రమం అది. నిన్న ఏసీపీ గారు ఫస్ట్ ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు కొంచెం ఏజ్ అయిపోయినాక వాళ్ళకి బీపీలు షుగర్లు ఏమన్నా ఆరోగ్యంగా కరెక్ట్గా ఉర్రా లేదా కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని నిన్న ఏసీపీ గారిని చూసినాక నాకు అర్థమైంది. నిన్న నా కాలు ఇరిగిపోతుండే, డీసీఎం మధ్యలో నా కాలు ఇరికింది, తోస్తూనే ఉండు పైకి కిందంగా డోర్లు. అంటే ఒక మహిళలు నిజానికి చెప్పాలంటే ఒక 20 నిమిషాలు ఆగితే కార్యక్రమం అయిపోయేది. కమిషనర్ గారికి సమాచారం ఇచ్చినా వస్తుండే వెళ్ళిపోతుండే. కానీ ఆయన అనవసరమైన న్యూసెన్స్ చేసి మహిళలను కూడా చూడకుండా అంత దారుణంగా వాళ్ళ కొంగులు బట్టి గుంజడం, కాళ్ళు బట్టి గుంజడం, కొట్టడం మీరు అందరూ వీడియోలో చూసారు, మేము ప్రత్యక్షంగా చూసినాం. చాలా దారుణం ఇది. దీని బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఎమ్మటే ఏసీపీని సస్పెండ్ చేయాలి. మమ్మల్ని కూడా నేను తిండి లేకుండా రాత్రి 7 గంటల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు, మహిళలను చూడకుండా పెట్టిర్రు. అంటే ఈ ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. ఇక పోతే రేవంత్ రెడ్డి గారికి మేమేం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ మీరు సేమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు మీరు శిష్యులుగా మీరు పెరిగిర్రో ఈయన అదే బాటలో పోతుండు. గతంలో చంద్రబాబు నాయుడు గుర్రాలతోటి అంగన్వాడీలను తొక్కించిండు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఆ ఘనత దక్కుతుంది. ఆశలను కొట్టించిండు, మగ పోలీసులతో మహిళలను కొట్టించిండు. నిన్న మీరు సంబరాలు చేసుకుంటారు కదా, సంబరాలు ఎవరు చేసుకోవాలి? నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఆ పథకాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు సంబరాలు చేసుకోవాలి. ప్రభుత్వం సంవత్సర కాలంలో మాకు చాలా గొప్పగా చేస్తే సంబరాలు చేసుకోవాలి. సంబరాలు సీఎంగా నువ్వు చేసుకుంటున్నావు, నీ కుటుంబం, నీ పాలక వర్గం, నీ మంత్రివర్గం నువ్వు చేసుకుంటున్నావు. సంబరాలు ఎవరి కోసం చేస్తున్నావు? సంవత్సరం పూర్తి అయితే నువ్వేమమలు చేసినావు? కాబట్టి ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిపాలన పరంగా ప్రశాంతంగా చేసుకున్నటువంటి మహిళల్ని నిన్న విచ్చల వీడియో కొట్టి చాలా ఘోరంగా వాళ్ళను మహిళలను చూడకుండా మగ పోలీసులను కొట్టడం అనేది చాలా నీచమైనటువంటి చర్య. ఇది ప్రభుత్వం ఎమ్మటే బాధ్యత వహించాలి. ఎమ్మటే ఆశా వర్కర్ల డిమాండ్ ఏదైతుందో అది పరిష్కరించాలని చెప్పి వాళ్ళు 18,000 మీరు ఇచ్చిందే అడుగుతున్నారు. వాళ్ళు కొత్తదేం అడగలే పాపం. మీరు ఏదైతే 18,000 రూపాయలు ఆశా వర్కర్లకు మేము అధికారులకు వచ్చి ఇస్తాను హామీ ఇచ్చిర్రు. మీ కాంగ్రెస్ హయాంలో ఈ వ్యవస్థ వచ్చింది ఆశలది, వాళ్ళ హయాంలో. అప్పుడు ఏముండే 1,500 కూడా రాకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక దాన్ని 9,700 చేసిండు. అధికారంలోకి వస్తే 18,000 ఇస్తామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. కాబట్టి మీరు ఇచ్చిన హామీ సంవత్సరం అయింది కదా, అమలు చేయమన్నారు. అమలు చేయటం ఎంత చేస్తామని పిలిచి మాట్లాడాలి, కొట్టిస్తావా? కాబట్టి ఇది మహిళల తెరువు పోయినటువంటి ముఖ్యమంత్రికి తగదు. ఈ ప్రభుత్వం మేము వెంటాడుతాం. ఖచ్చితంగా మహిళలందరూ మళ్ళీ వాళ్ళు కూడా ఊకోరు. ఈ చర్చలకు పిలుస్తావా, అమలు చేస్తావా? మీరు చేసేంత వరకు ఆశా వర్కర్లు మీ వెంట పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏదైతే దమనకాండ చేసిన పోలీసుల పైన కావచ్చు, సిఐ పైన కావచ్చు, చేసుకున్నటువంటి పోలీసులు ఎవరిని పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది స్వయాన ప్రభుత్వం ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగిందనే చూడాలి. ఎమ్మటే సిపి గారు లేదా పైన డీసీపీ గారు స్పందించాలి. నిన్న మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడితే ఆపరేట్ అంతా డీసీపీ గారు చేసారు. మరి అంటే సిపి తెలిసే ఉంటుంది కదా, మరి సివి ఆనంద్ గారన్నా స్పందించాలి. మరి హోంశాఖ మంత్రి లేడు కనుక ముఖ్యమంత్రిని స్పందించాలి. అరే మరి మహిళల పైన జరిగినందుకు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే అక్కడ వచ్చి ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ రెండు ఏది చేయకుండా ఊకనే కొట్టిర్రు, కేసులు పెట్టిర్రు, పంపించేసారు. అంటే ఇది ఏ రకంగా చూడాలి? ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి శాంతి భద్రతలు సరిగా లేనట్లు లెక్కనే మేము అర్థం చేసుకుంటున్నాం. ఒకవైపు ప్రజాపాలన అంటూ ఇంకోవైపు మహిళల పైన దమనకాండ చేస్తుండే. ప్రజాపాలన ఎక్కడ జరిగినా తెలంగాణ తల్లిని, ఉన్న తల్లిని తీసేసిండు, కొత్త తల్లిని పెట్టిండు. మరి ఈ ఆడర్ బిడ్డలంతా ఎవరు? తల్లులే కదా. మరి ఆ తల్లులను కొంగు పెట్టి కూస్తాడా? తల్లులను, తెలుగు తల్లిని, తల్లి అంటే తల్లి ఎవరికైనా తల్లే కదా. మరి నువ్వు కొంగు పెట్టి గుంజిపిస్తావా? అది ఎంత నీచమైనటువంటి వ్యవహారం. మరి కౌరుడు మహాభారతం లెక్క చేసి పెట్టిండు ఈయన. కాబట్టి అసలు ఆ బొమ్మ మార్చడం కూడా కరెక్ట్ కాదు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లిగా మార్చుకున్న తెలంగాణ తల్లి అనేది ఒక ఉద్యమ సందర్భంలో తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఒక పోరాటంలో కానీ ఒక విజయోత్సవం కోసం ఒక మొక్కి ఒక దండ వేసి కార్యక్రమం మొదలు పెడతారు. ఆ సంప్రదాయంలో ఆనాడు కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ తల్లిని పెట్టడం జరిగింది. తెలంగాణ తల్లిని పెట్టినందుకు ఏమైంది? తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఇవాళ తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే దీన్ని
కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నా అంటే నువ్వు ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు అంటే ఏదో విగ్రహం తెలుగు తల్లి మార్చి నువ్వు నగలు లేకుండా కిరీటం లేకుండా ఒక దేవత రూపాన్ని తీసేసి తల్లి అంటేనే ఒక దేవత లెక్క పరుస్తారు ఎవరైనా. నువ్వు ఏ రూపం లేకుండా నీ సొంతంగా చేయడానికి నీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఎక్కడిది ఇది? ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది, మనం మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో కేసీఆర్ అన్నీ చేసిండు. ఇవాళ నువ్వు తెలుగు తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం వచ్చింది, తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం వచ్చింది. ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది. తెలంగాణ పౌరులుగా మేమందరం ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం.